రైట్ డీటెయిల్స్ చూద్దాం. రేపు ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 5న నల్లగొండలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు శనివారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. పోలింగ్ కు అవసరమైన ఏర్పాట్లను ఎన్నికల సంఘం పూర్తి చేసింది. పోలింగ్ సిబ్బందికి నేడు ఎన్నికల సామగ్రిని అందజేసి పోలింగ్ కేంద్రాలకు పంపనున్నారు. ఈ ఉప ఎన్నికలో 4,63,839 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 2,88,189 మంది పురుషులు, 1,75,645 మంది మహిళలు, 5 ట్రాన్స్జెండర్లు ఉన్నారు. వీరి కోసం మొత్తంగా 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో సగటున 800 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 283 పోలింగ్ కేంద్రాల్లో 800 మంది కంటే ఎక్కువగా ఓటర్లు ఉన్నారు. ఈ ఉప ఎన్నిక కోసం 3000 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. 52 మంది అభ్యర్థులు పోటీ పడుతున్న ఈ ఎన్నికను బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించేందుకు జంబో సైజ్ బ్యాలెట్ బాక్సుల్ని ఉపయోగిస్తున్నారు. ఈ ఎన్నికలో నోటా ఆప్షన్ ఉండదు. ప్రతి ఒక్కరూ ప్రాధాన్య క్రమంలో అభ్యర్థులందరికీ ఓటు వేసే అవకాశం ఉంటుంది. అయితే మొదటి ప్రాధాన్య ఓటు ఎవరికి వేయకుండా మిగిలిన ప్రాధాన్య ఓట్లను వేస్తే ఆ ఓటు చెల్లదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం ఇచ్చే వైలెట్ స్కెచ్ పెన్నునే వినియోగించాలని, లేకపోతే ఆ ఓటు చెల్లదని అధికారులు తెలిపారు.